సీజన్ల వారీగా వాతావరణంలో చోటు చేసుకునే మార్పులు పిల్లల ఆరోగ్యంపైన చాలా ప్రభావాన్ని చూపుతూ ఉంటాయి. ముఖ్యంగా తరచుగా వానలు కురిసే వర్షాకాలంలో తాగే నీరు, తినే తిండి కలుషితమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటప్పుడు టైఫాయిడ్ జ్వరం సోకే అవకాశాలు అధికంగా ఉంటాయి. కలుషితాల మూలంగా సాల్మొనెల్లా టైఫీ అనే బ్యాక్టీరియా చాలా తేలికగా మనలోకి చేరి టైఫాయిడ్ని తెచ్చిపెడుతూ ఉంటుంది. ముఖ్యంగా బడికెళ్లే పిల్లలు ఎక్కువగా టైఫాయిడ్ బారిన పడుతూ ఉంటారు. పిల్లల ఆరోగ్యానికి పెను ప్రమాదంలా పరిణమించే టైఫాయిడ్ జ్వరం గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఒళ్ళు వెచ్చబడటం, ఆపై జ్వరం రావడం మామూలుగా అయితే పెద్ద ప్రమాదకరమేమీ కాదు. కానీ వారాల తరబడి జ్వరం కొనసాగడం, జ్వరం వచ్చినప్పుడల్లా చాలా తీవ్రంగా రావడం, జ్వరంతో పాటు కడుపు నొప్పి, తలనొప్పి వంటి లక్షణాల్ని కనిపించడాన్ని కాస్తంత సీరియస్గా తీసుకోవాల్సిందే. ఎందుకంటే ఈ లక్షణాలు చాలా వరకు టైఫాయిడ్ జ్వరంలో కనిపిస్తుంటాయి. కలుషితాహారం తిన్నప్పుడు, కలుషిత నీటిని తాగినప్పుడు టైఫాయిడ్ని తెచ్చిపెట్టే సాల్మొనెల్లా టైప్ అనే సూక్ష్మజీవులు మనలోకి చేరిపోతుంటాయి. ఈ సూక్ష్మజీవులు ఒంట్లోకి చేరిన 2-3 వారాల తర్వాత టైఫాయిడ్ జ్వరాన్ని తెచ్చిపెడుతుంటాయి. పెద్దలతో పోలిస్తే పిల్లలకు టైఫాయిడ్ సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా బడికి వెళ్లే పిల్లలు బయటి ఆహారాలను తిన్నప్పుడు, అపరిశుభ్రమైన నీటిని తాగినప్పుడు వారికి చాలా తేలికగా టైఫాయిడ్ సోకుతుందని చెబుతారు డాక్టర్లు. టైఫాయిడ్ లక్షణాలండి మామూలుగా ఏంటంటే జ్వరం అండి. సో జ్వరంలో కూడా ఏంటంటే హై గ్రేడ్ ఫీవర్స్ వస్తూ ఉంటాయి. అది కూడా ఏంటంటే ఇనీషియల్గా ఇప్పుడు మనకి వైరల్ ఫీవర్స్ అనుకోండి ఎలా ఉంటాయి, ఒక ఫీవర్ వచ్చినప్పుడు బాబు డల్ అయిపోతాడు, మళ్ళీ నార్మల్గా ఉంటాడు. బట్ ఏంటంటే టైఫాయిడ్ అలా కాదు. సో ఇనీషియల్గా డే 1, డే 2 100, 101 స్టెప్ ల్యాడర్ ప్యాటర్న్ అంటే నిచ్చెనలాగా ఇనీషియల్గా 100, 101 తర్వాత 102, 103, 104 అలా హై గ్రేడ్ ఫీవర్స్ వస్తాయి. సో అవి ఏంటంటే మనకి పారాసెటమాల్ కూడా తగ్గదు, అదొకటి. సెకండ్ ఏంటంటే ఫీవర్స్ చాలా ఎక్కువ రోజులు ఉంటాయి. మామూలుగా ఏంటంటే ఇప్పుడు మనకి డెంగీలు అనుకోండి 3-4 జ్వరం వచ్చి తగ్గిపోతుంది, ఇంకొక ఫీవర్ వైరల్ ఫీవర్ 3-4 డేస్ ఉంటుంది. బట్ టైఫాయిడ్ ఏంటంటే ఒక్కొక్కసారి 7-8 డేస్ కూడా మనకు అలా ఫీవర్స్ ఉంటాయి. సో ఫీవర్తో పాటు కొంచెం ర్యాష్ లాగా వస్తుంది, కొంతమందికి వాంతులు అవుతాయి, కొంతమంది పొట్టనొప్పి అని చెప్తారు, ఇంకొంతమందికి విరోచనాలు అవుతాయి. సో ఇవన్నీ కూడా టైఫాయిడ్ యొక్క లక్షణాలు. సో పిల్లల్లో మెయిన్ టైఫాయిడ్ ఎందుకు ప్రమాదకరం ఏంటంటే, ఒకటి సో టైఫాయిడ్ జ్వరం వచ్చింది, దానికి చాలామంది ఏంటంటే అది వైరల్ ఫీవర్ అన్నట్టుగా ట్రీట్మెంట్ చేయరు. 2 టైఫాయిడ్కి మనము టూ ఇయర్లీగా టెస్ట్ చేసినా కూడా మనకి టెస్ట్లో నెగిటివ్ వస్తుంది. సో దానికి ఏంటంటే దాంట్లో 2 రకాలు ఉంటాయండి. ఇప్పుడు యాంటీజెన్ డయాగ్నోసిస్ యాంటీబాడీ అనేది. సో ఇప్పుడు మనకి ఎంట్రోచెక్ అని ఒక టెస్ట్ ఉంటుందండి. అదేంటంటే యాంటీజెన్ టెస్ట్ చేస్తాం ఫస్ట్. సో అది 3rd డే 4th డే చేస్తే ఏంటంటే మనకి క్లారిటీ ఆఫ్ డయాగ్నోసిస్ తెలుస్తుంది. 2 ఇప్పుడు వైడాల్ టెస్ట్ అని చేస్తాము. వైడాల్ ఏంటంటే కొంచెం అవుట్డేటెడ్, యూజువల్గా 4th డే to 5th డే దాటాక యాంటీబాడీస్ ఫామ్ అయ్యాక చేస్తే మనకి బెటర్ రిజల్ట్ వస్తుంది. చాలామంది ఏంటంటే మన 2nd డే 3rd డే అప్పుడు వైడాల్ చేస్తాం, అది నెగిటివ్ వచ్చేస్తుంది. సో మనకి ఫీవర్ లేదనుకుంటాం టైఫాయిడ్ జ్వరం. సో అది మనకి 7 రోజులు 8 రోజులు వస్తుంది. సో టైఫాయిడ్ జ్వరంలో కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయండి. సో చాలామంది టైఫాయిడ్ జ్వరం వస్తే పసరతిత్తి అంటాం, గాల్ బ్లాడర్ అంటాం, అది ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కొంతమందిలో ప్యాంక్రాస్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కొంతమందిలో ఏంటంటే టైఫాయిడ్ వచ్చి షాక్ అంటే బీపీ పడిపోయి పూర్తిగా ఇదైపోయి ఉంటుంది, కొంతమందిని చూసాం. కొంతమందికి టైఫాయిడ్ వచ్చి కాంప్లికేషన్స్ అయ్యి గుండె ఎఫెక్ట్ అయిన పిల్లల్ని కూడా మేము కొంతమందిని చూసాము. కొంతమందికి ఫిట్స్ మెదడుకి ఎఫెక్ట్ అయ్యి మెదడు వ్యాధి వచ్చిన పిల్లల్ని కూడా మేము చూసాము. సో ఇలా మల్టిపుల్ ఆర్గాన్ ఇన్వాల్వ్మెంట్ ఉండేసరికి ఏంటంటే మనకి ట్రీట్మెంట్ అనేది కొంచెం తొందరగా స్టార్ట్ చేయాలి, యాంటీబయాటిక్ డ్యూరేషన్ అది ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కాంప్లికేషన్స్ ఉండటం వల్ల హై రిస్క్ విత్ టైఫాయిడ్ ఫీవర్. టైఫాయిడ్ బ్యాక్టీరియా నోటి ద్వారా శరీరంలో ప్రవేశించి చిన్న పేగులో తిష్ట వేస్తుంది. ఆ తర్వాత వ్యాధిగ్రస్తుల మలంతో కలుషితమైన ఆహారం నీటి ద్వారా వ్యాపిస్తుంది. వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత లోపించిన ప్రదేశాలలో టైఫాయిడ్ త్వరగా విస్తరిస్తుంది. రోగకారక సూక్ష్మజీవి మంచు, నీరు, ఆహారంలో నెలల పాటు జీవించగలదు. టైఫాయిడ్ వ్యాప్తికి మలం ప్రధాన కారణమైన లాలాజలం, వాంతులు, ఇతర శరీర స్రావాల ద్వారానూ సోకే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈగల ద్వారా వ్యాప్తి చెందుతుంటుంది. ఇక టైఫాయిడ్ బారిన పడ్డప్పుడు ఒళ్లంతా చాలా బలహీనంగా అనిపిస్తుంది. మంచం మీద నుంచి లేవలేకపోతుంటారు. ఆకలిగా ఉన్నప్పటికీ ఏదీ తినాలనిపించదు. సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే ఇది ప్రాణాంతకం కూడా కావచ్చు. ముఖ్యంగా 3 నుంచి 14 సంవత్సరాల మధ్య వయసు ఉన్న పిల్లలు తరచూ టైఫాయిడ్ జ్వరాల బారిన పడుతున్నారు. ప్రతి 30 మంది పిల్లల్లో కనీసం 5 మంది టైఫాయిడ్ బారిన పడుతున్నారని చెబుతున్నారు నిపుణులు.
సో టైఫాయిడ్ ఫీవర్ నిర్ధారించుకోవటం నేను చెప్పాను కదా, యూజువల్గా ఏంటంటే ఇంట్రో చెక్ అనేది యాంటీజెన్ టెస్ట్ అండి, వైరాల్ టెస్ట్ ఒకటి చేస్తాము. మెయిన్ డయాగ్నోస్టిక్ అంటే దానికి కంపల్సరీ మనకి ఇది అనేది ఏంటంటే టైట్రస్. సో దాంట్లో టైఫీ, పారాటైఫీ అని ఉంటుంది. సో యూజువల్గా 1:160 కంటే ఎక్కువ ఉంటే కనుక టైఫాయిడ్ టెస్ట్ అనేది డయాగ్నోస్ చేయొచ్చు. రెండోది వచ్చేసి ఏంటంటే బ్లడ్ కల్చర్ టెస్ట్ ఒకటి పంపిస్తాము. సో యూజువల్గా సాల్మోనెల్లా అనే బ్యాక్టీరియా ఏంటంటే ఎటువంటి బ్లడ్ కల్చర్లో అయినా సరే మనకి పెరుగుతుంది. సో బ్లడ్ కల్చర్ టెస్ట్ చేసినాక మనకి దాంట్లో కనుక వచ్చింది అంటే యూజువల్గా సాల్మోనెల్లా బ్యాక్టీరియా అనేది గ్రో అవుతుందంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ టైఫాయిడ్ ఫీవర్. అదొకటి. రెండోది బ్లడ్ టెస్ట్ రూపంలో చేసుకోవచ్చు, యూరిన్ టెస్ట్, స్టూల్ టెస్ట్లో కూడా చేస్తారు. పిల్లల్లో టైఫాయిడ్ జ్వరానికి చికిత్స అంటే ఒకటి యాంటీబయాటిక్స్ అండి మెయిన్. దాంట్లో యాంటీబయాటిక్స్ కూడా ఏంటంటే మేము ఈ మధ్య చాలాసార్లు చూస్తున్నాము, మనకి 1 వీక్ ఇచ్చినా కూడా ఫీవర్స్ అనేవి సబ్సైడ్ అవ్వవు. డ్రగ్ ఆఫ్ చాయిస్ సెఫ్ట్రాక్సోన్ అని చెప్పి పెడతామండి, ఐవి అంటే ఇంట్రావీనస్ నరం ద్వారా ఎక్కిచ్చేది. సో ఓరల్గా అయితే కనుక మనకు వేరే మందులు యూస్ చేసుకోవచ్చు. బట్ ఒక్కొక్కసారి ఏంటంటే మనకి ఈ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అంటే మనం 1 వీక్ ఇచ్చాము బట్ అయినా కూడా తగ్గలేదు అన్నప్పుడు మనం నెక్స్ట్ డ్రగ్ మిరోపెనమ్ కానీ ఎజిట్రియోనమ్ అనే డ్రగ్ ఉంటుంది ఒకటి. సో దానికి వెళ్ళాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇది ట్రీట్మెంట్ పరంగా సపోర్టివ్ ట్రీట్మెంట్ ఏంటంటే మనకి ఫీవర్ వచ్చింది దానికి పారాసిటమాల్ ఇవ్వటం, హైడ్రేషన్ స్టాటస్, వాటర్ ఎక్కువ తాగించడం, పెయిన్ అబ్డామిన్, కొంచెం గ్యాస్ట్రైటిస్ దానికి వేరే ప్యాంటోప్రజాల్ అట్లా ఇంజెక్షన్స్ ఇవ్వటం, ఇవి సపోర్టివ్ మెడికేషన్స్ అంటాం. బట్ మెయిన్ అండ్ ట్రీట్మెంట్ అయితే యాంటీబయాటిక్స్. మోస్ట్లీ ఓరల్కి తగ్గొచ్చండి, ఒక్కొక్కసారి ఓరల్ ఇచ్చేది సెఫిక్జైమ్ అంటాము. బట్ ఐవీ యాంటీబయాటిక్ కూడా ఒక్కొక్కసారి కొన్ని పరిస్థితుల్లో ఇవ్వాల్సి ఉంటుంది. యూజువల్గా డ్యూరేషన్ ఆఫ్ ట్రీట్మెంట్ 7 to 10 days ఉంటుంది. టైఫాయిడ్ బారిన పడ్డప్పుడు తీవ్రమైన జ్వరం, కడుపులో నొప్పి, తలనొప్పి, మలబద్ధకం, మందకొడితనం వంటి లక్షణాలు ప్రధానంగా కనిపిస్తుంటాయి. మొదటి కొద్ది రోజులు మలబద్ధకం, ఆ తర్వాత విరేచనాలు పట్టుకుంటూ ఉంటాయి. మిగతా జ్వరాల్లో జ్వరం తీవ్రత పెరుగుతున్న కొద్దీ పల్స్ రేట్ పెరుగుతూ పోతుంది. అయితే టైఫాయిడ్ జ్వరంలో మాత్రం జ్వరం పెరుగుతున్నా పల్స్ రేట్ మాత్రం 100కు అటూ ఇటుగానే ఉంటుంది. ఇదొక ప్రత్యేక లక్షణం. టైఫాయిడ్ ప్రారంభమైన 2-3 వారాలకు 5% మంది పిల్లల్లో చిన్న పేగుకు రంధ్రం పడిపోయి తీవ్రమైన రక్తస్రావం అవ్వచ్చు. సరైన వైద్యం లభించకపోతే 20% పిల్లలు మరణించే ప్రమాదమూ ఉంటుంది. వైద్యం లభించినా కూడా 1% మంది ప్రాణాలను కబళిస్తోంది ఈ మహమ్మారి. వ్యాధి నుంచి కోలుకున్నప్పటికీ 3-5% పిల్లల్లో బ్యాక్టీరియా శరీరంలోని వివిధ భాగాలలో స్థిర నివాసం ఏర్పరచుకోవచ్చు. వీరు పైకి ఆరోగ్యంగానే కనిపించిన వ్యాధి వ్యాప్తికి ప్రధాన కారకులవుతారు. ఇలాంటి వారిని క్యారియర్స్ అంటారు. దురదృష్టం ఏమిటంటే గతంలో బాగా పనిచేసిన అనేక మందులు ఇప్పుడు టైఫాయిడ్పై ఏమాత్రం ప్రభావం చూపడం లేదు. ఈ పరిస్థితిని మల్టీ డ్రగ్ రెసిస్టెన్స్ అంటారు. సో టైఫాయిడ్ జ్వరం నివారించుకోవటం అంటే యాజ్ ఐ సెడ్ మనకి ఫస్ట్ వెజిటబుల్స్ సరిగ్గా క్లీన్ చేసుకొని వండేటప్పుడు పూర్తిగా ఉడికినవి తినాలి. రెండు ఏదైనా మనం బయట పబ్లిక్ టాయిలెట్స్కి అట్లా వెళ్ళినప్పుడు యూస్ చేసుకున్నాక శుభ్రంగా చేతులు అది కడుక్కోవాలి. రెండు మనం ఏదన్నా ఇప్పుడు బయట వాటర్ తాగేటప్పుడు ఏ వాటర్ పెడితే ఆ వాటర్ కాకుండా కొంచెం మనకి మినరల్ వాటర్ కానీ లేదా ఆ వాటర్ని వేడి చేసుకొని గోరువెచ్చటి నీళ్ళు తాగటం ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఆ బ్యాక్టీరియా అనేది ఇదవుతుంది. రెండోది ఫుడ్ కూడా మనం ఏంటంటే రోడ్డు మీద కవర్ చేయని పదార్థాలు లేదా మామూలుగా ఈ రోడ్ సైడ్ ఫుడ్ అలా తినకుండా అది అవాయిడ్ చేస్తే ఏంటంటే పిల్లలకి అట్లీస్ట్ కొంచెం ఇది ఉంటుంది. సో రెండోది ఏంటంటే వ్యాక్సిన్స్ ఉన్నాయండి, టైఫాయిడ్ వ్యాక్సిన్స్. సో దాన్ని ఇప్పుడు ఏంటంటే అవి స్పెషల్ వ్యాక్సిన్స్ అంటాము. సో మీరు డాక్టర్ గారిని సంప్రదించినట్టయితే కనుక టైఫాయిడ్ వ్యాక్సిన్స్ గురించి మీకు చెప్పడం జరుగుతుంది. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఇప్పుడు ఇదివరకు ఏంటంటే 1 year తర్వాత టైఫాయిడ్ వ్యాక్సిన్ అనేవాళ్ళు. సో ఇప్పుడు యాజ్ ఎర్లీ యాజ్ 7th monthలోనే 8th monthలోనే వ్యాక్సిన్స్ ఇవ్వడం జరుగుతుంది టైఫాయిడ్. ఎందుకంటే మనకి 6th month నుంచే పిల్లల కాంప్లిమెంటరీ ఫీడ్స్ అవి స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి రిస్క్ ఆఫ్ టైఫాయిడ్ విల్ స్టార్ట్ ఫ్రమ్ 7th month. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే వ్యాక్సిన్ ఇచ్చాము మాకు రాదా టైఫాయిడ్ అంటే వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల మనకు కొంచెం ప్రొటెక్షన్ ఉంటుంది. డెఫినెట్లీ రిస్క్ ఆఫ్ టైఫాయిడ్ విల్ బీ వెరీ లెస్. టైఫాయిడ్ జ్వరానికి సాధారణంగా యాంటీబయాటిక్ మందుల కోర్సు వాడాల్సి ఉంటుంది. మందులు మొదలుపెట్టిన వారం నుంచి 10 రోజులలోపు కోలుకుంటారు. అయితే యాంటీబయాటిక్ మందులు పనిచేయడానికి ఎక్కువ సమయం తీసుకున్నప్పుడు లేదా ఇతరత్రా సమస్యలేవైనా తలెత్తినప్పుడు కొన్నిసార్లు సర్జరీ చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా పేగుకు రంధ్రాలు పడినప్పుడు శస్త్రచికిత్సతో సరిచేయాల్సి ఉంటుంది. ఇలాంటప్పుడు ఒంట్లో డీహైడ్రేషన్ తలెత్తకుండా సలైన్ ద్వారా ఫ్లూయిడ్స్ని ఎక్కించాల్సి ఉంటుంది. ఇక టైఫాయిడ్ నివారణకు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలి. తినే తిండి, తాగే నీరు కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మల విసర్జనకు వెళ్ళొచ్చిన తర్వాత చేతుల్ని బాగా శుభ్రం చేసుకోవాలి. టైఫాయిడ్ జ్వరానికి ఇవాళ టీకా అందుబాటులో ఉంది. టైఫాయిడ్ టీకాను 9 నుంచి 12 నెలల మధ్య మొదటి డోసు, 2వ ఏడాదిలో బూస్టర్ ఇప్పించాలి. టైఫాయిడ్ నుంచి కోలుకున్న వారికి కూడా 4 వారాల తర్వాత టీకా ఇవ్వాలి. దీనివల్ల టైఫాయిడ్ రెండవసారి రాకుండా నివారించవచ్చు.